చేసి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ విషయంలో పేమెంట్ గత ప్రభుత్వం ఎమ్మెల్యే 21 రోజుల్లో మేము పేమెంట్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించి 5-6 నెలలు కూడా బాధ్యతారహితంగా చెల్లించని విధంగా కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన 48 గంటల్లో పేమెంట్ ఇవ్వటం కోసం మరి క్యాబినెట్లో ఒక 1650 కోట్ల రూపాయలు హడ్కో నుంచి ఏదో ఒక ఆర్థిక సంస్థ నుంచి తీసుకుని రైతులకి ఆ నిధుల్ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మరి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. 1800 కోట్లు అంటే ధాన్యం సరఫరా చేసిన మన ప్రభుత్వానికి తోలిన 48 గంటల్లోనే డబ్బులు ఇవ్వాలనేది మా లక్ష్యం. గత ప్రభుత్వం ఎగ్గొట్టినా కూడా రైతులు ఆరుకాలం కష్టపడి భార్య పిల్లలు అందరూ కూడా పొలాల్లో కష్టపడిన కౌలు రైతులు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ ధాన్యాన్ని తీసుకుని 5-6 నెలలు కూడా చెల్లించకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించని దౌర్భాగ్యమైన ప్రభుత్వం గతంలో ఉంటే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1647 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మరి స్పష్టంగా మరి చర్చించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేస్తామని చెప్పేసి కూడా మరి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా డిస్టిక్లో కూడా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి డిస్టిక్ని విభజించిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన చర్యలు తీసుకోకపోవటం వలన గత ప్రభుత్వం మరి చాలా పోస్టులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్చించి ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి సహకారంతో వాటన్నిటిని కూడా భర్తీ ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. ఏదేమైనా కూడా మేమందరం కూడా కలిసి రాజకీయ నాయకత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం అందరం కూడా కలిసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానికి మరి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి విలేకరు సోదరులు కూడా కొన్ని సమస్యల గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్కు సంబంధించి కానివ్వండి, మరి అదేవిధంగా స్కూల్ ఫీజుల గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పారు. నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా కోరుతాను. పక్క జిల్లాలో ఇక్కడ ఇస్తుంటే 50% ఇచ్చేవాళ్ళు. సో పక్క జిల్లాల్లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తుంటే తప్పుకోకుండా సో ఈరోజు ఇచ్చేయమంటే హ్యాపీ న్యూస్, మంచి న్యూస్. తప్పకుండా ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని, అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం, అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం. మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ ఆఫీస్ ఇక్కడ చెప్పేసానా? అవునా? డిపిఆర్ ఎవరు? డిపిఆర్ ఎవరా? సో తప్పకుండా తగు ఆదేశాలు ఇస్తాను నేను. ఓకే, పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడతాను. ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులన్నిటికీ కారణం గత ప్రభుత్వ దుష్పరిపాలన అని చెప్పేసి మనం చేస్తున్నాం. అంటే ఒక ముందు చూపు లేని పరిపాలన మూలంగా ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి తప్పుకోకుండా మేమంతా కూడా ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మిస్తానికి మేమంతా కూడా కృషి చేస్తాం. సెంటర్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ వస్తున్నాయి 500 crores. దాన్ని కేవలం స్టార్టింగ్ చేసుకుని ఆగిపోయింది. సో జనంతో కూడా వైద్య కళాశాల ఈ ప్రాంతంలో సరైనటువంటి వైద్య సదుపాయం లేదు, వైద్య ఆసుపత్రి లేదు. తర్వాత నల్లమడ వాకు మనకి ఏ విధంగా అయితే మన విజయవాడలో గొడ మీద ఏ విధంగా ముంచిందో ఈ నల్లమడ వాకు కూడా 2013లో బాపట్ల పట్టణాన్ని ముంచింది సార్. సో నల్లమడ వాకు ఆధునీకరణ అనేది కూడా అప్పుడు గత వరద వచ్చినప్పుడు 2013 అన్నారు. పోయిన టీడీపీ గవర్నమెంట్లో కూడా 360 కోట్లు కేటాయించారు. సర్వే కూడా 180 crores భూసేకరణ కోసం విడుదల చేశారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది.
సో దాన్ని కూడా ఇమీడియట్గా అంటే 1,00,000 ఎకరాల ముంపు సమస్య అంటే నాట్ ఓన్లీ బాపట్ల డిస్ట్రిక్ట్, పల్నాడు జిల్లా, తర్వాత గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా 3 జిల్లాలకు సంబంధించి 1,00,000 ఎకరాల ముంపు సమస్య. జిల్లా కేంద్రం బాపట్నం కూడా ముంపు సమస్య చెప్పారు. ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వం ఒక తగు నిర్ణయం తీసుకుంటా ఉంది. ఆ కాంట్రాక్టర్ పనిచేయకపోవడం అలా వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించారు. తప్పుకోకుండా ఏ విధంగా దాన్ని పూర్తి చేయాలనే విషయం మీద మేమంతా కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుని బాపట్ల జిల్లాకి న్యాయం జరిగేట్టు చేస్తాం. నల్లమడ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్లు ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఈ రెండింటి మీద కూడా సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చేసి సరైన సమయంలో పనులు ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. సార్, గత ప్రభుత్వంలో జగనన్న ఏళ్లకు ఉన్నాయి కదా సార్, మౌలిక సదుపాయాలు లేక వాడు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈరోజు దీనికి ఏంటంటే మీకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మూలంగా కూడా కొంత హౌసింగ్ ప్రోగ్రామ్ కొద్దిగా కుంటుపడతా ఉంది. సో ఇదే కాకుండా గత ప్రభుత్వం ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2,50,000 యూనిట్ కాస్ట్ ఉండేది. ఎస్సీ ఎస్టీ సోదరులకి అదనంగా 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ప్రతి ఇంటికి చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి అదనంగా ఆర్థిక సాయం చేశారో దాన్ని పూర్తిగా రద్దు చేసేసింది. 2.5 లక్షల యూనిట్ కాస్ట్గా ఉన్న దాన్ని 1,80,000కి తగ్గించేసింది. వీటన్నిటి కారణాల మూలంగా కూడా కొంత కుంటుపడింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. దానికి లోన్ తీసుకోవటమా లేకపోతే లోన్ తీసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ఎన్ఆర్ఈఎస్ కానివ్వండి, జేజేఎం కానివ్వండి, అమృత్ కానివ్వండి, ఈ పథకాలని ఇంటిగ్రేట్ చేసి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ పొలిటికల్ Wouldn't it be great if you could hire the right people with the right skills? With LinkedIn Talent Solutions, you can find and hire highly qualified candidates smarter and faster. Make the place. Hello everyone, this is Neil from Edureka and welcome to this Edureka live session on learning Informatica in 60 minutes. This is the second installment of our Business Intelligence Tools series, and in our previous session we had looked at Power BI. Now Informatica is the market's leader when it comes to data management, data integration, data processing, basically anything that deals with data. Now even if we have a 3-hour session on Informatica, we would still not be able to complete it, explore it as such. However, post today's session, I'm quite sure most of you would be able to work with Informatica and begin your journey on playing with data through Informatica Power Center. Now, moving forward, let's look at today's agenda to get a better understanding of what we'll be discussing as part of this session. Now, the first thing we'll try to understand is what exactly is business intelligence. Now, Informatica is a tool that provides you a business intelligence based solution. So let's try to understand what is business intelligence first. After that, we'll try to understand what is extract, transform and load, because this is a tool that performs this operation. So it's essential that you understand how extract, transform and load works. Moving on from there, we'll talk about Informatica Power Center 10, and then we'll be looking at the various tools associated with Informatica Power Center, starting from Informatica Power Center Administrative Console, and the 4 remaining tools of Informatica would be explored through a demo as part of this session. Now I hope you guys are definitely looking forward to this session, and I request you to be a bit patient because this is a long session as such. Now, we'll begin with the first topic of today's session, that is what exactly is business intelligence. Now, business intelligence is one of the biggest buzzwords in today's industry. Everybody wants to know what it does, how it works out. So let's try to understand business intelligence first. Now, business intelligence basically is a group of techniques as well as tools wherein you gather your data from different sources. Once you have your data from different sources, you bring it onto a common platform that is usually a data warehouse. Once I have my data present here, that is all the data from different sources in a common point, then from this data I can perform various analysis and make it quite easy for the end user to understand this. Now, to put it quite simply, let's take it in this way.
Let's say your boss comes up to you and tells you, okay, gather the data from all my sales departments and then show me a result or a visualization which tells me how my sales department is performing. Now for that, first what you need to understand is that not all the departments would be using the same kind of application to store their data. So first what I need to do is that I need to bring the data from all these applications to a common platform. Once I have hit here, then I can go on to perform my required analysis operation. Now this is what business intelligence lets you do. Now again, if you look at the example here, I have my data present in different databases as well as in different files as such. It could be in a SQL Server database, it could be an SAP database, Oracle, or any other database as well. It could also be present in an XML file, a workbook, a PDF file, a CSV file, and so forth. So I need to extract the data from all these sources, transform it to my requirement, and then load it into a data warehouse. So this is what is the process that we're going to follow, that is extract, transform, and load. Now this is one of the techniques that business intelligence follows and is again one of the most widely used as well. Moving forward, let's try to understand what exactly is extract, transform, and load. Now, to be quite straightforward, extract, transform, and load basically is a 4-stage process that happens. In the first stage, you capture the idea of what exactly is present in your source system. Once you've got an idea of the data that is present here, you're going to scrub and clean this data. That is, you're going to take only the required data or the consistent data from the source. Once I've done with this, then I'll move forward and then perform the required transformation on this data. I'll only take the data that meets my requirement ahead. Finally, I'm going to load it ahead into my enterprise data warehouse, that is. Okay, so here I have the data from all the sources as well as the data that meets my requirement as such. Let's now try to understand what exactly is Informatica Power Center 10. Okay, Informatica is the market's leading data integration tool. Apart from being a data integration tool, it also lets you migrate your data from different data sources. It helps you integrate your application data, the data that is present in different application, as well as it helps you transform your data as per your requirement as such. Now, talking about the various Informatica Power Center applications, these can be classified into 2 categories. The first would be an administrative tool. Now, in the administrative tools section, you have mainly 2 tools present here. You have your repository manager as well as you have your administrative console. Now, let me first address the administrative console. As the name suggests, this is basically a console through which you would be performing most of your administrative tasks. Here, you would be working with various services as well as performing operations on your domain. Let's say I have 2 teams who are working with Informatica Power Center in my organization, that is. Now, each one of them would be referred to as a node, and the collection of these nodes together would form my domain. So all the operation from creation, configuration, as well as management of these nodes would be done from my administrative console. Apart from that, there are various services that are associated to each of these applications as well. It could be a repository service or an integration service as well. So the creation, the starting, the stopping, the deletion of these also would be managed on this administrative console itself. Let's say you want to back up your data or you want to restore an existing data as well, then that also can be done from the existing administrative console as well. So again, this is a tool that most Informatica administrators would be playing around with. After that, you have Informatica Power Center Repository Manager. Now this basically helps you create your various repositories, manage your various folders as well as the users and groups. Now again, what is a repository here you need to understand is that it's quite similar to the project folder that you would be creating in your PyCharm or Eclipse as such. So all the work that you will be doing usually is stored in a project. Here it's referred to as a repository as such. Now in your development side, you have mainly 3 tools. You have Informatica Power Center Designer, Workflow Manager, and Workflow Monitor. Your designer helps you mainly create the ETL mappings as such. Basically what you're going to do is that you're going to define the flow of data from the source to the target definition. In between, any operation that you want would be considered to be a transformation, and that would be included as part of your mapping. Now, mappings themselves are not directly executable as such. So for that, you need to create a workflow associated with it. So once you create your workflow, then you can go on to execute your mapping, which will be done in the Workflow Manager.
Now, if you want to see the status of your workflow, you want to manipulate it, you want to start it, stop it, restart it, or even check the status of an executing workflow, you can do that in Informatica Power Center Workflow Monitor as such. Now, again, just remember each of these tools because these are the most essential tools with Informatica Power Center. Now moving forward, let's look at Informatica Power Center Administrative Console. Now again, as the name suggests, this is the console where you would be working with, and again, you would be mainly performing operations like managing various applications, various services, creating new domain objects, configuring your node, and so forth. Now moving forward, let me connect to my cloud service where I have already configured my Informatica Power Center. Okay, so this is my cloud service on which I have already configured my Informatica Power Center. So always make sure before you're working with Informatica Power Center, the Informatica service is running in the background. Okay, I'm sorry about that. Okay, so this is my Informatica Power Center Administrative Console. So here you can see that the service is presently not running. So I'm going to start this. Okay, and let me log into my administrative console. Again, the reason that I have started the service is because if it's not running in the background, the communication would not take place. Now again, by default, the first page that you would be looking is the manage domain. Now here basically you can manage your various services as well as associated applications running here. So let's say if you're running an email service, I'm running a workflow, and therein what happens is that after every workflow executes, I need a mail sent to me. So I can configure that here. Apart from that, you have two major associated services in Informatica that you always need to remember. You have your Informatica integration service and you have Informatica repository service. Now remember how I told you what repository service was? Basically it's like your project folder. So everything that you're going to be creating in Informatica is going to be stored in a database as well. So repository service is basically the service which collects all the objects that you're creating and stores it in your database. So let's say if you're working with a source, that would be considered as an object. Let's say if you're working with a target, that is also considered to be an object. A mapping that you create, also an object. So everything is going to be stored in a database, and your repository service is the service that does this. Now integration service is the most essential service while you're working with Informatica. This is the service that actually does all the work. Now once you've designed the workflow and the mapping, the integration service is the actual service that takes the data from the sources, performs all the operations that you have specified, and finally stores it in your target database as well. So remember these two services because these are the essential service in Informatica. Now apart from this, let's say if you are configuring your different nodes and services, so you have the option present here. Now you can see here by default I have my Informatica integration service, my repository service, and license management present here as well. There's also a single node. Now what I have done here is that I have basically installed my Informatica server and client on the same system so that it's easy for me to show you both the tools as such. But usually what happens is the server is stored on the actual server, and usually each system gets the client installed on theirs. Now there are various things that you can explore here. Let's say if you want to monitor what each one of the people are doing, each one of the nodes, you can do that as well. Or if you want to see, you want a log to refer to as what operations each one has done, or let's say you want to see who has called for which service. All these can be viewed here. So again, this is something most administrators would be working on with. Now the final thing that I want to show you here is with respect to the security aspect. Now since I am a single user, I have not defined the security users or roles here. Now what you need to understand here is that not everyone would get the same access while you're working in a company. Now let's say there's a new team who's working on an Informatica product. Usually what happens is it's the team lead who gets the access to the repository manager, and
the members would usually get access to the client tools. Now this is mainly because once you make any changes with respect to the repository, it cannot be reverted back. Let's say by mistake someone actually deletes your repository, or let's say the project folder as such, then you cannot recover this. So this is where your users, roles and security features actually come into picture. Okay, now going back to our presentation, I hope you've got a simple understanding of the administrative console as such. Now the next tools to explore, we'll explore it through a demo as part of this session. Now what we're basically trying to do is that we have a retail organization's data and we want to understand our customers better. So I have my product as well as transaction details present on flat files, and my customer detail is present in my database. I'm going to load all this data into Informatica Power Center, and then I'm going to process various transformations on this and finally store it into a data warehouse. Future, anytime that I want, the data would be present in the data warehouse from which I can create various data visualization. Now we'll break down this solution into 4 phases. Now in our first phase, we'll be using Informatica Power Center Repository Manager. Now here basically we're going to create a work folder and ensure that all the sources, transformations, mapping and workflow would be stored here. So let me go back to my remote desktop. Okay, and let me launch the Informatica Power Center Repository Manager. Now again, if any of you are actually looking to install Informatica, you can check out the link to install Informatica on your system and then begin your journey as well. So again, these are the 4 tools that you will be working with: Informatica Power Center Repository Manager, Designer, Workflow Manager and Workflow Monitor. So let me start with Repository Manager. So this is what my repository manager would look like. So here again, you can configure your various domains, and then you can also configure your various repositories. Now it's not necessary that one domain should just have one repository, and it's something usually usually in major practices what happens is you have multiple repositories working when there are different teams working on different projects. So each project would be under a specific repository as such. Okay, now I've already configured my repository, so let me just connect to it. Okay, now by default you would not be seeing any folder present here. So first let me begin by creating a work folder. So click on create, and it's going to ask you a name for the work folder. So for today's session, what I'm going to do is that I'm going to call it live folder. Okay, one thing you need to remember is that in naming convention of Informatica, you cannot use space. Okay, so always remember that white space cannot be used in naming convention. Okay, so I'll just click on OK, and a new folder gets created. Now here there's nothing present as part of this folder, because if you go inside, there's this configuration folder present here. In future, when we're going to create the various sources, the targets, mapping and workflow, each one is correspondingly going to get a separate folder as such. Now again, as I told, repository manager can be used to check the details with respect to the projects present. So let's say you want to search for something that is present in a folder, so you can do that as well. Okay, you have the analyze option here, wherein you can analyze the various dependencies as well as search for a specific mapping or a source. Now let's say there's a specific mapping that you have created and you want to use it again, but you're not sure where exactly it's present. So you can search it by a target keyword, or let's say you want to search it completely. You can do that as well. Now again, this is something that's very important for Informatica administrators and project leaders as such. Moving forward, let's look at the second phase of our project. Okay, now here what we need to do is that we need to create a mapping through which we'll be loading our source definition, adding the transformation, creating the target definition, and finally we'll connect them all as part of a mapping. So let me go back to my Informatica Repository Manager and launch the Informatica Power Center Designer. Now there are 2 ways that I can approach this. I can either go back to my start option and launch Informatica Power Center Designer from there, or I can actually launch it from here. Now Informatica provides you this option of quick launching of each of its tools. ఇక్కడ ఇటువంటి ప్రాజెక్ట్ కనుక ఉంటే ఇక్కడ అభివృద్ధి చెంది టూరిజం అభివృద్ధి చెంది ఆదాయం కూడా అభివృద్ధి పెరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి టూరిజం మీద ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఆలోచించామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడంతా కూడా సారవంతమైన భూములు, వరి పంట, ఇంకా వివిధ పంటలు కూడా పండుతానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి
చివరి భూములు కూడా, ఎందుకంటే బాపట్ల జిల్లా ఈ కృష్ణా సిస్టమ్కి చివరి భూముల్లో ఉన్నాయి కాబట్టి, చివరి భూములుగా ఉన్నాయి కాబట్టి ప్రతి చివరి భూమి కూడా నీరు అందించాలనే లక్ష్యంతో మరి మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, అసలు ఆ ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి ఏమి కావాలి, సాగునీటిని రైతులకు అందించడానికి ఏమి చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ కనీసం 1 కోటి రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ సిస్టమ్కి కానీ డ్రైనేజ్ సిస్టమ్కి కానీ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. పర్టికులర్గా డ్రైనేజీ వ్యవస్థకి 1 రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు చాలా చోట్ల కూడా. సో ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ డ్రైనేజ్ సిస్టమ్ని, ఇరిగేషన్ సిస్టమ్ని సరైన సమయంలో టెండర్లు పిలిచి సరైన సమయంలో పనులు టేకప్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చే లోపల ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆలోచన చేసి చర్చించడం జరిగింది. మరి నా సహచర మంత్రులు, శాసనమండలి సభ్యులు అందరూ కలిసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి సహకారంతో ఈ టైల్ అండ్ భూములకి నీరు అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ 100 రోజులు పని దినాలు ఏదైతే కల్పించాలో మరి రకరకాల కారణాలతో కానివ్వండి, లేదా గత ప్రభుత్వ వైఫల్యంతో కానివ్వండి, లేదు ఎన్నికలు రావటం మూలంగా కానివ్వండి, లేదు వరదలు రావటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో 100 రోజుల టార్గెట్ని పూర్తిగా సంతృప్తికరంగా మరి చేరుకోలేకపోయామనే అభిప్రాయం వ్యక్తం అయింది ఈ మీటింగ్లో. మరి అధికారులకి, కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా సూచన చేయడం జరిగింది. ఎందుకంటే పని దినాలు కల్పించడమే కాకుండా దాంట్లో వచ్చే ఆదాయంలో 40% మన సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కలవట్లు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించుకోవటానికి మెటీరియల్ కాంపౌండ్ రూపంలో అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా 100 days నాకు తెలిసి 2,60,000 కార్డ్స్ ఏదో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరికీ కూడా మేబీ ఒక 10-20% ముందుకు రాకపోయినా కనీసం 2 లక్షల మంది కార్డుదారులకి 100 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పేసి సూచించడం జరిగింది. తద్వారా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు, మరి వారికి ఉపాధి, మరి మెటీరియల్ కాంపౌండ్ ద్వారా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. అంతేకాకుండా రైతులకు కూడా, పర్టికులర్గా హార్టికల్చర్ రైతులకి ఎన్ఆర్జీఎస్ ద్వారా అనేక వసతులు కల్పించవచ్చు కాబట్టి, అనేక సౌకర్యాలు చేయొచ్చు కాబట్టి మరి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి చాలామంది కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానివ్వండి, గత ప్రభుత్వం ఒక దుష్టమైన ఆలోచనతో, క్రూరమైన ఆలోచనతో 2014-19లో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని అబ్రప్ట్గా ఆపేసేసి, దౌర్జన్యంగా ఆపేసేసి, వాళ్ళకి పేమెంట్ రాకుండా చేయటం, ఆ పనులు ముందుకెళ్ళకోకుండా చేయటం ప్రజాస్వామ్యంలో అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పేసి మనం చేస్తామని. ఆ రోజు గవర్నెన్స్ అంటే ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. ఈరోజు మేము ఉండొచ్చు, ఇంకోసారి ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరున్నా కూడా గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటాయించిన ఇళ్ళకి చెల్లించాల్సిన డబ్బులను కూడా మరి నిజంగా దౌర్జన్యపూరితంగా ఆపేసింది. అంత దుర్మార్గమైన పరిపాలన ఎవరు కూడా చేసి ఉండరని చెప్పేసి భావిస్తామని నేను. మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గతంలో ఎవరికైతే శాంక్షన్స్ అయినాయో, ఎవరికైతే పేమెంట్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు మాకు తెలిసి 800-900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేశాం. మరి అధికారులు కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పాం. అదేవిధంగా ఆ సమయంలో 14-19 సమయంలో చేసిన సిమెంట్ రోడ్లు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చిన పనులకి బిల్లులు చెల్లించుకోకుండా, కోర్టు మొట్టికాయలు వేసినా కూడా, కోర్టు నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా సిగ్గు ఎగ్గు లేకోకుండా అన్నిటినీ కూడా ఆపేసేసి మరి వేలాది మందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. చిన్న చిన్న కాంట్రాక్టులు ఏదైతే ఉన్నాయో వారికి చెల్లించాల్సిన డిపాజిట్స్ కానివ్వండి, పేమెంట్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నెక్స్ట్ మీటింగ్ కల్లా మన జిల్లా మంత్రులకు కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి ఇవ్వమని చెప్పాం.
మరి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి కావాల్సిన పనులు కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలక్కోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పేసి మరి అధికారులకు సూచించడం జరిగింది. ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదు గన్నీ బ్యాగ్స్ కేటాయించడం విషయంలో కానివ్వండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా తెలియజేశాం. అదేవిధంగా మిల్లర్ల సహకారం ఏదైతే ఈ మాయిశ్చర్ మెజర్ చేసే విధానం ఉందో దాంట్లో వారిని కూడా భాగస్వాములు చేసి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ విషయంలో పేమెంట్ గత ప్రభుత్వంకి వెళ్ళి 21 రోజుల్లో మేము పేమెంట్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించి 5-6 నెలలు కూడా బాధ్యతారహితంగా చెల్లించని విధంగా కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన 48 గంటల్లో పేమెంట్ ఇవ్వటం కోసం మరి క్యాబినెట్లో ఒక 1650 కోట్ల రూపాయలు అడ్కో నుంచి ఏదో ఒక ఆర్థిక సంస్థ నుంచి తీసుకుని రైతులకి ఆ నిధుల్ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మరి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. 1800 కోట్లు అంటే ధాన్యం సరఫరా చేసిన మన ప్రభుత్వానికి తోలిన 48 గంటల్లోనే డబ్బులు ఇవ్వాలనేది మా లక్ష్యం. గత ప్రభుత్వం ఎగ్గొట్టినా కూడా రైతులు ఆరుకాలం కష్టపడి భార్యాపిల్లలు అందరూ కూడా పొలాల్లో కష్టపడిన కౌలు రైతులు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ ధాన్యాన్ని తీసుకుని 25-6 నెలలు కూడా చెల్లించకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించని దౌర్భాగ్యమైన ప్రభుత్వం గతంలో ఉంటే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1647 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మరి స్పష్టంగా మరి చర్చించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేస్తామని చెప్పేసి కూడా మరి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా డిస్ట్రిక్ట్లో కూడా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి డిస్ట్రిక్ట్ని విభజించిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన చర్యలు తీసుకోకపోవటం మూలంగా గత ప్రభుత్వం మరి చాలా పోస్టులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్చించి ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి సహకారంతో వాటన్నిటిని కూడా భర్తీ ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. ఏదేమైనా కూడా మేమందరం కూడా కలిసి రాజకీయ నాయకత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం అందరం కూడా కలిసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానికి మరి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి విలేకరు సోదరులు కూడా కొన్ని సమస్యల గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్కు సంబంధించి కానివ్వండి, మరి అదేవిధంగా స్కూల్ ఫీజుల గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పారు. నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకం కోరుతాను. పక్క జిల్లాలో ఇక్కడ ఇస్తుంటే 50% ఇచ్చేవాళ్ళు. సో పక్క జిల్లాలో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తుంటే తప్పుకోకుండా సో ఈరోజు ఇచ్చేయమంటే హ్యాపీ న్యూస్, మంచి న్యూస్. తప్పకుండా ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని, అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం, అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం. మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ ఆఫీస్ ఇక్కడ చెప్పేసాను. అవునా? డిపిఆర్ ఎవరు? డిపిఆర్ ఎవరా? సో తప్పకుండా తగు ఆదేశాలు ఇస్తాను నేను. ఓకే, పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడతాను. ఇక్కడ ఇటువంటి ప్రాజెక్టు కనుక ఉంటే ఇక్కడ అభివృద్ధి చెంది టూరిజం అభివృద్ధి చెంది ఆదాయం కూడా అభివృద్ధి పెరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి టూరిజం మీద ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడంతా కూడా సారవంతమైన భూములు, వరి పంట,
ఇంకా వివిధ పంటలు కూడా పండుతానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి చివరి భూములు కూడా, ఎందుకంటే బాపట్ల జిల్లా ఈ కృష్ణా సిస్టమ్కి చివరి భూముల్లో ఉన్నాయి కాబట్టి, చివరి భూములుగా ఉన్నాయి కాబట్టి ప్రతి చివరి భూమి కూడా నీరు అందించాలనే లక్ష్యంతో మరి మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, అసలు ఆ ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి ఏమి కావాలి, సాగునీటిని రైతులకు అందించడానికి ఏమి చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ కనీసం 1 కోటి రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ సిస్టమ్కి కానీ డ్రైనేజ్ సిస్టమ్కి కానీ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. పర్టికులర్గా డ్రైనేజీ వ్యవస్థకి 1 రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు చాలా చోట్ల కూడా. సో ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ డ్రైనేజ్ సిస్టమ్ని, ఇరిగేషన్ సిస్టమ్ని సరైన సమయంలో టెండర్లు పిలిచి సరైన సమయంలో పనులు టేకప్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చే లోపల ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆలోచన చేసి చర్చించడం జరిగింది. మరి నా సహచర మంత్రులు, శాసనమండలి సభ్యులు అందరూ కలిసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి సహకారంతో ఈ టైల్ అండ్ భూములకి నీరు అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ 100 రోజులు పని దినాలు ఏదైతే కల్పించాలో, మరి రకరకాల కారణాలతో కానివ్వండి, లేదా గత ప్రభుత్వ వైఫల్యంతో కానివ్వండి, లేదు ఎన్నికలు రావటం మూలంగా కానివ్వండి, లేదు వరదలు రావటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో 100 రోజుల టార్గెట్ని పూర్తిగా సంతృప్తికరంగా మరి చేరుకోలేకపోయామనే అభిప్రాయం వ్యక్తం అయింది ఈ మీటింగ్లో. మరి అధికారులకి, కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా సూచన చేయడం జరిగింది. ఎందుకంటే పని దినాలు కల్పించడమే కాకుండా దాంట్లో వచ్చే ఆదాయంలో 40% మన సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించుకోవటానికి మెటీరియల్ కాంపౌండ్ రూపంలో అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా 100 days నాకు తెలిసి 2,60,000 కార్డ్స్ ఏదో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరికీ కూడా మేబీ ఒక 10-20% ముందుకు రాకపోయినా కనీసం 2 లక్షల మంది కార్డుదారులకి 100 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పేసి సూచించడం జరిగింది. తద్వారా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు, మరి వారికి ఉపాధి, మరి మెటీరియల్ కాంపౌండ్ ద్వారా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. అంతేకాకుండా రైతులకు కూడా, పర్టికులర్గా హార్టికల్చర్ రైతులకి ఎన్ఆర్జీఎస్ ద్వారా అనేక వసతులు కల్పించవచ్చు కాబట్టి, అనేక సౌకర్యాలు చేయొచ్చు కాబట్టి మరి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి చాలామంది కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానివ్వండి, గత ప్రభుత్వం ఒక దుష్టమైన ఆలోచనతో, క్రూరమైన ఆలోచనతో 2014-19లో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని అబ్రప్ట్గా ఆపేసేసి, దౌర్జన్యంగా ఆపేసేసి, వాళ్ళకి పేమెంట్ రాకుండా చేయటం, ఆ పనులు ముందుకెళ్ళకోకుండా చేయటం ప్రజాస్వామ్యంలో అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పేసి మనం చేస్తామని. ఆ రోజు గవర్నెన్స్ అంటే ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. ఈరోజు మేము ఉండొచ్చు, ఇంకోసారి ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరున్నా కూడా గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటాయించిన ఇళ్ళకి చెల్లించాల్సిన డబ్బులను కూడా మరి నిజంగా దౌర్జన్యపూరితంగా ఆపేసింది. అంత దుర్మార్గమైన పరిపాలన ఎవరు కూడా చేసి ఉండరని చెప్పేసి భావిస్తామని నేను. మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గతంలో ఎవరికైతే శాంక్షన్స్ అయినాయో, ఎవరికైతే పేమెంట్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు మాకు తెలిసి 800-900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేశాం. మరి అధికారులు కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పాం. అదేవిధంగా ఆ సమయంలో 14-19 సమయంలో చేసిన సిమెంట్ రోడ్లు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చిన పనులకి బిల్లులు చెల్లించుకోకుండా, కోర్టు మొట్టికాయలు వేసినా కూడా, కోర్టు నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా సిగ్గు ఎగ్గు లేకోకుండా అన్నిటినీ కూడా ఆపేసేసి మరి వేలాది మందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. చిన్న చిన్న కాంట్రాక్టులు ఏదైతే ఉన్నాయో వారికి చెల్లించాల్సిన డిపాజిట్స్ కానివ్వండి, పేమెంట్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నెక్స్ట్ మీటింగ్ కల్లా
మన జిల్లా మంత్రులకు కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి ఇవ్వమని చెప్పాం. మరి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి కావాల్సిన పనులు కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలక్కోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పేసి మరి అధికారులకు సూచించడం జరిగింది. ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదు గన్నీ బ్యాగ్స్ కేటాయించడం విషయంలో కానివ్వండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా తెలియజేశాం. అదేవిధంగా మిల్లర్ల సహకారం ఏదైతే ఈ మాయిశ్చర్ మెజర్ చేసే విధానం ఉందో దాంట్లో వారిని కూడా భాగస్వాములు చేసి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ విషయంలో పేమెంట్ గత ప్రభుత్వంకి వెళ్ళి 21 రోజుల్లో మేము పేమెంట్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించి 5-6 నెలలు కూడా బాధ్యతారహితంగా చెల్లించని విధంగా కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన 48 గంటల్లో పేమెంట్ ఇవ్వటం కోసం మరి క్యాబినెట్లో ఒక 1650 కోట్ల రూపాయలు అడ్కో నుంచి ఏదో ఒక ఆర్థిక సంస్థ నుంచి తీసుకుని రైతులకి ఆ నిధుల్ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మరి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. 1800 కోట్లు అంటే ధాన్యం సరఫరా చేసిన మన ప్రభుత్వానికి తోలిన 48 గంటల్లోనే డబ్బులు ఇవ్వాలనేది మా లక్ష్యం. గత ప్రభుత్వం ఎగ్గొట్టినా కూడా రైతులు ఆరుకాలం కష్టపడి భార్యాపిల్లలు అందరూ కూడా పొలాల్లో కష్టపడిన కౌలు రైతులు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ ధాన్యాన్ని తీసుకుని 25-6 నెలలు కూడా చెల్లించకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించని దౌర్భాగ్యమైన ప్రభుత్వం గతంలో ఉంటే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1647 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మరి స్పష్టంగా మరి చర్చించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేస్తామని చెప్పేసి కూడా మరి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా డిస్ట్రిక్ట్లో కూడా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి డిస్ట్రిక్ట్ని విభజించిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన చర్యలు తీసుకోకపోవటం మూలంగా గత ప్రభుత్వం మరి చాలా పోస్టులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్చించి ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి సహకారంతో వాటన్నిటిని కూడా భర్తీ ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. ఏదేమైనా కూడా మేమందరం కూడా కలిసి రాజకీయ నాయకత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం అందరం కూడా కలిసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానికి మరి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి విలేకరు సోదరులు కూడా కొన్ని సమస్యల గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్కు సంబంధించి కానివ్వండి, మరి అదేవిధంగా స్కూల్ ఫీజుల గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పారు. నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకం కోరుతాను. పక్క జిల్లాలో ఇక్కడ ఇస్తుంటే 50% ఇచ్చేవాళ్ళు. సో పక్క జిల్లాలో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తుంటే తప్పుకోకుండా సో ఈరోజు ఇచ్చేయమంటే హ్యాపీ న్యూస్, మంచి న్యూస్. తప్పకుండా ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని, అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం, అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం. మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ ఆఫీస్ ఇక్కడ చెప్పేసాను. అవునా? డిపిఆర్ ఎవరు? డిపిఆర్ ఎవరా? సో తప్పకుండా తగు ఆదేశాలు ఇస్తాను నేను. ఓకే, పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడతాను. ఇక్కడ ఇటువంటి ప్రాజెక్టు కనుక ఉంటే ఇక్కడ అభివృద్ధి చెంది టూరిజం అభివృద్ధి చెంది ఆదాయం కూడా అభివృద్ధి పెరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి టూరిజం మీద ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడంతా కూడా
సారవంతమైన భూములు, వరి పంట, ఇంకా వివిధ పంటలు కూడా పండుతానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి చివరి భూములు కూడా, ఎందుకంటే బాపట్ల జిల్లా ఈ కృష్ణా సిస్టమ్కి చివరి భూముల్లో ఉన్నాయి కాబట్టి, చివరి భూములుగా ఉన్నాయి కాబట్టి ప్రతి చివరి భూమి కూడా నీరు అందించాలనే లక్ష్యంతో మరి మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి, అసలు ఆ ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి ఏమి కావాలి, సాగునీటిని రైతులకు అందించడానికి ఏమి చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ కనీసం 1 కోటి రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ సిస్టమ్కి కానీ డ్రైనేజ్ సిస్టమ్కి కానీ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. పర్టికులర్గా డ్రైనేజీ వ్యవస్థకి 1 రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు చాలా చోట్ల కూడా. సో ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ డ్రైనేజ్ సిస్టమ్ని, ఇరిగేషన్ సిస్టమ్ని సరైన సమయంలో టెండర్లు పిలిచి సరైన సమయంలో పనులు టేకప్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చే లోపల ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆలోచన చేసి చర్చించడం జరిగింది. మరి నా సహచర మంత్రులు, శాసనమండలి సభ్యులు అందరూ కలిసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి సహకారంతో ఈ టైల్ అండ్ భూములకి నీరు అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ 100 రోజులు పని దినాలు ఏదైతే కల్పించాలో, మరి రకరకాల కారణాలతో కానివ్వండి, లేదా గత ప్రభుత్వ వైఫల్యంతో కానివ్వండి, లేదు ఎన్నికలు రావటం మూలంగా కానివ్వండి, లేదు వరదలు రావటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో 100 రోజుల టార్గెట్ని పూర్తిగా సంతృప్తికరంగా మరి చేరుకోలేకపోయామనే అభిప్రాయం వ్యక్తం అయింది ఈ మీటింగ్లో. మరి అధికారులకి, కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా సూచన చేయడం జరిగింది. ఎందుకంటే పని దినాలు కల్పించడమే కాకుండా దాంట్లో వచ్చే ఆదాయంలో 40% మన సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించుకోవటానికి మెటీరియల్ కాంపౌండ్ రూపంలో అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా 100 days నాకు తెలిసి 2,60,000 కార్డ్స్ ఏదో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరికీ కూడా మేబీ ఒక 10-20% ముందుకు రాకపోయినా కనీసం 2 లక్షల మంది కార్డుదారులకి 100 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పేసి సూచించడం జరిగింది. తద్వారా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు, మరి వారికి ఉపాధి, మరి మెటీరియల్ కాంపౌండ్ ద్వారా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. అంతేకాకుండా రైతులకు కూడా, పర్టికులర్గా హార్టికల్చర్ రైతులకి ఎన్ఆర్జీఎస్ ద్వారా అనేక వసతులు కల్పించవచ్చు కాబట్టి, అనేక సౌకర్యాలు చేయొచ్చు కాబట్టి మరి దాని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి చాలామంది కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానివ్వండి, గత ప్రభుత్వం ఒక దుష్టమైన ఆలోచనతో, క్రూరమైన ఆలోచనతో 2014-19లో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని అబ్రప్ట్గా ఆపేసేసి, దౌర్జన్యంగా ఆపేసేసి, వాళ్ళకి పేమెంట్ రాకుండా చేయటం, ఆ పనులు ముందుకెళ్ళకోకుండా చేయటం ప్రజాస్వామ్యంలో అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పేసి మనం చేస్తామని. ఆ రోజు గవర్నెన్స్ అంటే ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. ఈరోజు మేము ఉండొచ్చు, ఇంకోసారి ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరున్నా కూడా గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటాయించిన ఇళ్ళకి చెల్లించాల్సిన డబ్బులను కూడా మరి నిజంగా దౌర్జన్యపూరితంగా ఆపేసింది. అంత దుర్మార్గమైన పరిపాలన ఎవరు కూడా చేసి ఉండరని చెప్పేసి భావిస్తామని నేను. మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గతంలో ఎవరికైతే శాంక్షన్స్ అయినాయో, ఎవరికైతే పేమెంట్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు మాకు తెలిసి 800-900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేశాం. మరి అధికారులు కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పాం. అదేవిధంగా ఆ సమయంలో 14-19 సమయంలో చేసిన సిమెంట్ రోడ్లు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చిన పనులకి బిల్లులు చెల్లించుకోకుండా, కోర్టు మొట్టికాయలు వేసినా కూడా, కోర్టు నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా సిగ్గు ఎగ్గు లేకోకుండా అన్నిటినీ కూడా ఆపేసేసి మరి వేలాది మందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. చిన్న చిన్న కాంట్రాక్టులు ఏదైతే ఉన్నాయో వారికి చెల్లించాల్సిన డిపాజిట్స్ కానివ్వండి, పేమెంట్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని
నెక్స్ట్ మీటింగ్ కల్లా మన జిల్లా మంత్రులకు కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి ఇవ్వమని చెప్పాం. మరి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి కావాల్సిన పనులు కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలక్కోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పేసి మరి అధికారులకు సూచించడం జరిగింది. ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదు గన్నీ బ్యాగ్స్ కేటాయించడం విషయంలో కానివ్వండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా తెలియజేశాం. అదేవిధంగా మిల్లర్ల సహకారం ఏదైతే ఈ మాయిశ్చర్ మెజర్ చేసే విధానం ఉందో దాంట్లో వారిని కూడా భాగస్వాములు చేసి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ విషయంలో పేమెంట్ గత ప్రభుత్వంకి వెళ్ళి 21 రోజుల్లో మేము పేమెంట్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించి 5-6 నెలలు కూడా బాధ్యతారహితంగా చెల్లించని విధంగా కాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన 48 గంటల్లో పేమెంట్ ఇవ్వటం కోసం మరి క్యాబినెట్లో ఒక 1650 కోట్ల రూపాయలు అడ్కో నుంచి ఏదో ఒక ఆర్థిక సంస్థ నుంచి తీసుకుని రైతులకి ఆ నిధుల్ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మరి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. 1800 కోట్లు అంటే ధాన్యం సరఫరా చేసిన మన ప్రభుత్వానికి తోలిన 48 గంటల్లోనే డబ్బులు ఇవ్వాలనేది మా లక్ష్యం. గత ప్రభుత్వం ఎగ్గొట్టినా కూడా రైతులు ఆరుకాలం కష్టపడి భార్యాపిల్లలు అందరూ కూడా పొలాల్లో కష్టపడిన కౌలు రైతులు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ ధాన్యాన్ని తీసుకుని 25-6 నెలలు కూడా చెల్లించకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించని దౌర్భాగ్యమైన ప్రభుత్వం గతంలో ఉంటే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1647 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా మరి స్పష్టంగా మరి చర్చించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేస్తామని చెప్పేసి కూడా మరి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా డిస్ట్రిక్ట్లో కూడా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి డిస్ట్రిక్ట్ని విభజించిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన చర్యలు తీసుకోకపోవటం మూలంగా గత ప్రభుత్వం మరి చాలా పోస్టులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కలెక్టర్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్చించి ఒక రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి సహకారంతో వాటన్నిటిని కూడా భర్తీ ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. ఏదేమైనా కూడా మేమందరం కూడా కలిసి రాజకీయ నాయకత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం అందరం కూడా కలిసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానికి మరి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి విలేకరు సోదరులు కూడా కొన్ని సమస్యల గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్కు సంబంధించి కానివ్వండి, మరి అదేవిధంగా స్కూల్ ఫీజుల గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పారు. నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకం కోరుతాను. పక్క జిల్లాలో ఇక్కడ ఇస్తుంటే 50% ఇచ్చేవాళ్ళు. సో పక్క జిల్లాలో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తుంటే తప్పుకోకుండా సో ఈరోజు ఇచ్చేయమంటే హ్యాపీ న్యూస్, మంచి న్యూస్. తప్పకుండా ఇళ్ల స్థలాల గురించి కూడా మీరు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని, అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం, అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం. మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ ఆఫీస్ ఇక్కడ చెప్పేసాను. అవునా? డిపిఆర్ ఎవరు? డిపిఆర్ ఎవరా? సో తప్పకుండా తగు ఆదేశాలు ఇస్తాను నేను. ఓకే, పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడతాను. ఇక్కడ ఇటువంటి ప్రాజెక్టు కనుక ఉంటే ఇక్కడ అభివృద్ధి చెంది టూరిజం అభివృద్ధి చెంది ఆదాయం కూడా అభివృద్ధి పెరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి టూరిజం మీద ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఆలోచన